సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమైనటువంటి పదవులు స్వీకరించినటువంటి వాళ్ళలో ఎన్టీఆర్ తర్వాత పవన్ కళ్యాణ్ ఉంటారు. ఎన్టీఆర్ సొంతంగా పార్టీ పెట్టి పోటీ చేసిన తొలిసారే విజయం సాధించి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ తను పోటీ చేసిన తొలిసారి ఓటమి పాలయ్యి రెండోసారి గెలిచి ఉప ముఖ్యమంత్రి హోదా దక్కించుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ నాయకుడి బాటలో నడుస్తున్నారా అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. సినిమా థియేటర్లతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టుకున్నటువంటి తగు ఎక్కడికి దారి తీస్తుందో అనేటువంటి చర్చ చాలా తీవ్రంగా సాగుతోంది. ఈ చర్చ సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ అనుభవాన్ని గుర్తు చేస్తుంది. అసలు ఏం జరిగింది ఎన్టీఆర్ కాలంలో? వాస్తవానికి ఎన్టీఆర్ సొంతంగా పార్టీ పెట్టినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండేది. దాదాపు 40 ఏళ్ల పాటు ఆ పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని ఎదురులేని ఆధిక్యతతో పాలించింది. ఆ సమయంలో సినిమా రంగంలో చాలామంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు. ముఖ్యంగా సినిమా థియేటర్లన్నీ గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతల చేతుల్లో ఉండేటివి. అప్పట్లో సినిమా థియేటర్లో ఒక ప్రత్యేకమైనటువంటి సిస్టమ్ ఉండేది. ఇప్పట్లో చైర్సు స్లాబ్ సిస్టమ్ ఇట్లాంటివి ఏమీ లేకుండా సినిమా థియేటర్లు అంటే ఒక పెద్ద గొడవల మాదిరిగా ఉండేవి. ఎవరు ఎంతమంది వస్తే అప్పుడు దానికి తగ్గట్టుగా అదనంగా చైర్లు వేసుకోవడం, అదనంగా బెంచీలు వేయడం, ఇలాంటి చాలా సిస్టమ్ సాగిపోయేది. అప్పట్లో మరి ట్యాక్స్ ఎట్లా వసూలు చేసేవారు అంటే సినిమా థియేటర్ల యజమానులు ముందుగా ట్యాక్స్ కార్యాలయానికి, పన్నుల కార్యాలయానికి వెళ్ళి అక్కడ థియేటర్ల టికెట్ల మీద స్టాంపులు వేసుకునేటువంటి వాళ్ళు. ఆ స్టాంపులు వేసినప్పుడు అక్కడ సంబంధిత పన్నుల శాఖ అధికారులతో మాట్లాడుకుని కొంత దొంగదారిలో అదనంగా కొన్ని టికెట్లకి స్టాంపులు వేయించేసుకుని దొంగదారిలో ఆ టికెట్లని అమ్ముకోవడం ద్వారా ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా తప్పించుకునేటువంటి వాళ్ళు. అంటే ఎన్ని టికెట్లు ఆ రోజు తెగితే అన్ని టికెట్లకి పన్ను చెల్లించాల్సినటువంటి దశలో చాలామంది పన్నులు లేకుండా పక్కదారిని టికెట్లు అమ్మేసుకుని పన్ను చెల్లించాల్సిన పరిస్థితి లేకుండా గట్టెక్కేసేటువంటి వాళ్ళు. ఇలాంటివన్నీ తను సీఎం అయిన తర్వాత ఎన్టీఆర్ దృష్టిలో ఉండడంతో ఆయన దీనికి చెక్ పెట్టాలని నిర్ణయించారు. దానికి తగ్గట్టుగా స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చారు. దాని మూలంగా ఎన్ని టికెట్లు చింపితే అంత పన్ను అనేటువంటి విధానం పోయి ఆ థియేటర్లో ఎంతమంది సిట్టింగ్ కెపాసిటీ ఉంటే అంతమందికి ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఎంతమంది సినిమా చూసారన్న దాంతో సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ కెపాసిటీని బట్టి ప్రతి షోకి పన్ను చెల్లించాల్సినటువంటి బాధ్యత థియేటర్ యాజమాన్యాల మీద పడింది. దీన్ని దాసరి నారాయణరావు లాంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ స్లాబ్ సిస్టమ్ పోవాలంటూ ఎన్టీఆర్ హయాంలో చాలా పెద్ద ఆందోళన, సినీ పరిశ్రమలో ఉద్యమం కూడా నడిచినాయి. అదంతా నడిచినప్పుడు కూడా ఎన్టీఆర్ వెనక్కి తగ్గకుండా తన విధానాన్ని కొనసాగించారు. సినిమా రంగంలో కొంతమందిని తన వైపు తిప్పుకోవడానికి, థియేటర్ యజమానుల్ని తన వైపు మళ్లించుకోవడానికి ఆయన ఎత్తుగడ కూడా కొంతవరకు ఫలించింది. ఇదంతా అనుభవం. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎన్టీఆర్ బాటలో సినిమా థియేటర్ యజమానులంతా తన మాటే వినాలి అనేటువంటి ధోరణిలో సాగుతున్నట్టుగా కనిపిస్తుంది. సినిమా థియేటర్ యజమానులకి ముక్కుతాడి వేయాలని ఆయన పనిగట్టుకుని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా విడుదల, దానికి ముందే సినిమా థియేటర్ల బంద్కి ఎగ్జిబిటర్లు, సింగిల్ థియేటర్ యజమానులు సిద్ధం కావడం, ఇలాంటి పరిణామాలతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి వచ్చేసారు. సినిమా థియేటర్ యజమానుల్ని బెదిరించారు. సినిమా థియేటర్ యజమానులు ఎలా నడుపుతున్నారో మేము చూస్తాం, అక్కడ ఏర్పాట్ల సంగతి పరిశీలిస్తాం, అవసరమైతే రెవెన్యూ, పోలీస్, ఫైర్, జిఎస్టీ ఇలా అనేక శాఖల అధికారుల్ని ఉసుగొల్పుతాం అన్నట్టుగా బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? థియేటర్ యజమానుల మీద సంబంధిత శాఖ అధికారులందరూ యథేచ్ఛగా చెలరేగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇప్పుడు దీనివల్ల అసలే అంతంత మాత్రంగా ఉన్నటువంటి సినిమా రంగం, థియేటర్ల వ్యవహారం మరింత కుదేలైపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఈ రెవెన్యూ అధికారుల్ని, పోలీసు, ఫైరు, ఇతర పన్నుల శాఖ అధికారులని అందరినీ సంతృప్తిపరచాలంటే థియేటర్ యజమానుల తల ప్రాణం తోకకొచ్చేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. మరి వాళ్ళందరినీ సంతృప్తి పరిచి కూడా థియేటర్ల నిర్వహణ సాధ్యమవుతుందా? మరి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆయా అధికారులందరూ రంగంలోకి వస్తారు, తూనికల కొలతల శాఖ సహా
సీన్లోకి వస్తుంది అని హెచ్చరించినటువంటి తరుణంలో ఆయా అధికారులు ఏ మేరకు చెలరేగిపోతారు, థియేటర్ యజమానులు ఎంతవరకు వాళ్ళందరినీ తట్టుకోగలరు, వాళ్ళని తట్టుకోలేకపోతే ఇప్పటికే కుదేలైనటువంటి సినిమా థియేటర్ వ్యవస్థ ఇంకెంత మూతపడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇదంతా భవిష్యత్తులో తెలుగు సినీ రంగంలో అనేక మార్పులకి ఆస్కారం ఇచ్చే అవకాశంలా కనిపిస్తుంది. దాంతో అప్పట్లో ఎన్టీఆర్ తీసుకొచ్చినటువంటి స్లాబ్ వ్యవహారం ఒక రకమైనటువంటి ప్రభావం చూపిస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి హెచ్చరికలు, బెదిరింపులు, ఈ లేఖల పరిణామాలు చాలా చాలా తీవ్ర స్థాయిలో టాలీవుడ్ మీద ఉంటాయని చెప్పొచ్చు. ఏమైనా సినిమా రంగంలో నాడు ఎన్టీఆర్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా థియేటర్ల మీద పడి తమ ప్రభావాన్ని, తమ పెత్తనాన్ని చాటుకుంటున్నటువంటి వైనం మాత్రం ఆసక్తికరంగాను, ఎన్టీఆర్ని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నట్టుగాను స్పష్టమవుతోంది.